మహాకుంభమేళాకు వచ్చిన భక్తులందరూ కూడా పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం ఇక్కడున్న దేవాలయాల దర్శనం కోసం వెళ్తూ ఉంటారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకునే ఆలయం అలోపి దేవాలయం. మనం కూడా అలోపి దేవాలయం దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్దాం, అలోపి మాత దర్శనం చేసుకుందాం రండి. ఇప్పుడు మనం అలోపి దేవి ఆలయం లోపల ఉన్నాము. అలోపి అంటే అదృశ్యం కావటం. అలోపి దేవి ఆలయంలో కనిపించే దేవత లేకపోవడమే ఈ ఆలయం ప్రత్యేకత. సతీదేవి 18 శరీర భాగాలు 18 ప్రదేశాల్లో పడ్డాయి. ఆ 18 ప్రదేశాలను కూడా 18 శక్తిపీఠ ఆలయాలుగా పిలుస్తారు. ఆ 18 శక్తిపీఠ ఆలయాలను దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం 18 శక్తిపీఠాల్లో ఒకటైన అలోపి దేవి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ సాధారణంగా ఆ దేవీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రదేశం పైన బూయల వేలాడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆ అలోపి దేవి ప్రాతినిధ్యంగా ఈ బూయల పూజించబడుతుంది. మనం కూడా లోపలికి వెళ్లి దర్శించుకుందాం రండి. సతీదేవి 18 శక్తి భాగాల్లో ఒకటైన కుడిచేయి భాగం పడిన ప్రదేశంలోనే మనం ఇప్పుడున్నాము. ఈ ప్రదేశంలోనే సతీదేవి కుడిచేయి భాగం పడి అదృశ్యమైంది. అందుకే అలోపి దేవి ఆలయంగా పిలుస్తారు. ఇక్కడ అలోపి దేవి శంకరి ఆలయంగా పిలుస్తారు. తెలుగువారు ప్రయాగ మాధవేశ్వరి ఆలయంగా పిలుస్తారు. 18 శక్తి పీఠాల్లో ఒకటైన అలోపి శంకరి మాత దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడ తెలుగు భక్తులు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ప్రకాశం జిల్లా చీరాల నుంచి. ఎలా అనిపిస్తోంది? 144 ఏళ్ళకి వచ్చిన కుంభమేళాలో పుణ్యస్నానం చేశారు, అలోపి మాత శక్తిపీఠం దర్శనంకి వచ్చారు. చాలా బాగుంది. అది మా అమ్మని తీసుకొని వచ్చాను. మా అమ్మ కోసం వచ్చాను. మా అమ్మ కాల్ చేస్తే తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామమ్మా. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంది, అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. మేము త్రివేణి సంగమంలో పడవలో పోయి స్నానం ఆచరించాము. యమున, గంగా, యమున, సరస్వతి అంతర్వాహిని మేము పడవలో పోయినాం. సరే, డబ్బులు కూడా ఈచ్ 1,500 అట్లా తీసుకున్నారు. మాకు చాలా ఆనందం కలిగింది. ఇక్కడ మనం తెలుగులో ప్రయాగే మాధవేశ్వరి అంటాం. మనకున్న శక్తిపీఠాలలో మన తెలుగులో ఇక్కడ మాధవేశ్వరి టెంపుల్, కానీ ఇక్కడ వాళ్ళకి ఏంటంటే అలోపిన్ శక్తిపీఠ, అలోపిన్ శాంకరి శక్తిపీఠం చాలా బ్రహ్మాండంగా అమ్మవారిది 18 ముక్కలుగా శరీర భాగాలు కింద పడినప్పుడు ఇక్కడ చేతి వ్రేళ్ళు పడిపోయినాయి. చాలా అమ్మది పవర్ఫుల్. మాకు చాలా ఆనందం అనిపించింది. మాకు ఇంకా కూడా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని దర్శనం చేసుకొని మేము రిటర్న్ అవుతాం. మీరేం చెప్తారు సార్? ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో ఉండటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అసలు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ మనం ఈ ప్లేస్లో ఈ రోజున ఉన్నాము. సో ఇంకొంతమందితో మాట్లాడిద్దాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం, మేము ఢిల్లీ నుంచి వస్తున్నాము. అసలు యాక్చువల్గా మేము టీవీలలో ఈ రష్ని చూసి వెళ్దా అని అనిపించింది. కానీ ఇక్కడ దిగినాక విత్ 3 hours లోపల దర్శనం అయిపోయింది. త్రివేణి సంఘంలో స్నానం చేశాము. కానీ ఒక్కటి మాత్రం మేడం, యూపీ గవర్నమెంట్ మంచిగా అరేంజ్మెంట్ చేసేది. ఇంతకుముందు స్టాంపీడ్ అయినప్పుడు అలాంటి లేకుండా గవర్నమెంట్ చాలా బ్యూటిఫుల్గా చేసేది. మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత బ్యూటిఫుల్ అరేంజ్ చేస్తారని. వెళ్లే దారి ఒకటి, వచ్చే దారి ఒకటి, అక్కడ టాయిలెట్స్ చాలా బ్యూటిఫుల్గా అరేంజ్మెంట్ చేశారు. మేము ఎక్కడ కూడా ఫీల్ కాలేదు, అరే ఇంత తొందరగా అయిపోయింది ఏంది ఇది. అసలు మా పిల్లగాళ్ళు స్విమ్మింగ్ కూడా చేశారు అందులో. సో సంగమంలో బాగా అరేంజ్మెంట్ చేశారు. తర్వాత ఇక్కడ శక్తిపీఠకి వచ్చాము. ఇక్కడ కూడా చాలా రష్ కూడా ఏం లేదు, బాగా అయిపోయింది. మొత్తానికి ఓవరాల్ చూస్తే మొత్తం యూపీ గవర్నమెంట్ వెరీ వెల్ దే హావ్ కండక్టెడ్ ది ఆర్గనైజేషన్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మేము తెలంగాణ గద్వాల నుంచి వస్తున్నామండి. ఎలా అనిపిస్తోంది దర్శనం అంతా? చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సంగం ఘాట్లో ఈరోజు పవిత్ర కుంభమేళ స్నానం కూడా అయిపోయింది. ఇప్పుడే అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వచ్చాం, మాధేశ్వరి దేవి శక్తిపీఠం దర్శనానికి. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా చేశారు. చాలా ఒక దివ్యమైన మధురానుభూతి మిగిలిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చేది. మరి ఇది మన హాయంలో మనకు అవకాశం రావడం ఒక భగవంతుడి ఇచ్చిన అవకాశంగా భావించి దర్శనానికి స్నానానికి వచ్చామండి. మీకు ఎలా అనిపిస్తుంది? మీరేం చెప్తారు? యంగ్స్టర్స్ అయ్యుండి టెంపుల్స్ కి దర్శనాలకు వస్తున్నారు. అవును, మాకు కూడా ఇది చాలా అవకాశం. ఎందుకంటే 144 years ఒకసారి వచ్చింది కాబట్టి నెక్స్ట్ జన్మ ఉంటుందో తెలియదు మాకు. కానీ ఈ జన్మలో వచ్చి చూసుకోవాలనుకుని వచ్చేసినాము. ఇంటెక్ చేస్తున్నాం మేము కూడా. చాలా బాగుంది. ఇంకా ట్రావెల్ అది చేసుకుంటా వచ్చారు, ఖర్చుల్ని కూడా పక్కన పెట్టేసి ఇంత దూరం. ఎలా అనిపిస్తుంది? దర్శనం అంతా బాగుందా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దర్శనం బాగుంది. మాకేం ఇబ్బంది ఏం లేదు. మేము ఖర్చులకి ఏం భరించలేము. దేవుని కాడికి పుణ్యం కాడికి ఎక్కువ మాకేమన్నా. దేవుని ముఖ్యం కానీ ఖర్చుల గురించి పడించుకోము. దానికి ఏం ఇబ్బంది లేదు.
బాగుంది, వచ్చేదో బాగుంది, తిండి కూడా బాగుంది ఇక్కడ. భాష తెలియని నగరానికి భక్తి నడిపించింది. సో ఏమంటారు మీరు? అసలు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? ఇబ్బందులు అంటూ ఎక్కడా లేవు. మేము కర్నూలు నుండి వచ్చాము, ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుండి వచ్చాము. అక్కడ నుండి మాకైతే ఏ ఇబ్బందులు లేవు. ఓకే, సో ప్రయాగ్రాజ్ లో ఉన్న శక్తిపీఠం 18 శక్తిపీఠాల్లో ఒకటైన అలోపి మాత దర్శనం, ప్రయాగ మాధవేశ్వరి దర్శనం అయింది. ఏం చెప్తారు? శ్రీమాత్రే నమః. అమ్మవారి చివరి భాగం ఏదైతే ఉందో అది ఇక్కడ అలోపి శక్తిపీఠగా మనం గ్రహించాలి దాన్ని. సో ఇక్కడ మహా కుంభమేళకి రావటమే మా అదృష్టం, మా జీవితం మొత్తం మీద అదృష్టంగా భావిస్తున్నాము. అలాంటిది అమ్మవారిని దర్శించడం కూడా మేము ఇది పుణ్యంగా భావిస్తున్నాం. మేమైతే మాత్రం నా ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొచ్చాను. సో ఇదైతే మాటికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది అండ్ అమ్మవారిని దర్శించుకోవటం చాలా బాగుంది మాకైతే. సార్, ఇప్పుడు విగ్రహం లేకుండా ఊయల విగ్రహం లాగా పూజలు అందుకుంటోంది, అంటే దేవి ప్రాతినిధ్యంగా పూజలు అందుకుంటోంది. మీరేం చెప్తారు సార్? 18 శక్తిపీఠాల్లో మీకు ఎన్ని శక్తిపీఠాలు దర్శనమైంది? ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. నేను పార్వతీ పరమేశ్వర దేవాలయ 18 శక్తిపీఠాలు చూశానండి. 12 జ్యోతిర్లింగాలు చూశాను, 5 పంచభూత లింగాలు కూడా చూశాను. అందులో ఇది 14వ శక్తిపీఠం ప్రయాగ మాధవేశ్వరి రెండోసారి దర్శించుకోవడం నిజంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అండే. అసలు కుంభమేళ లాస్ట్ మినిట్ వరకు వస్తానా లేదా, వస్తే స్నానం వరకు చేస్తాను కావచ్చు, కానీ అమ్మవారి దర్శనం దొరుకుతాయని నేను అనుకోలేదు. ఇంతగా కొద్దిగా ఫ్రీగా ఉండి మంచి దర్శనం కావడం రెండోసారి చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఓం శ్రీమాత్రే నమః. అంటే 18 శక్తి భాగాలు పడిన శరీర భాగాలు పడిన శక్తిపీఠాలు అంటారు. సో అంటే ఇది కుడిచే ఈ భాగం పడింది అంటారు. అసలు ఆ విశిష్టత ప్రాముఖ్యత మీకేమైనా ఐడియా ఉందా సార్? బికాజ్ మీరు అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్నారు కాబట్టి. పార్వతీ తండ్రి దక్షుడు యజ్ఞం చేసినప్పుడు యాక్చువల్గా పరమేశ్వరుని ఆహ్వానించాడు. పార్వతీ మాత తన తండ్రి ఆహ్వానం లేకున్నా యజ్ఞానికి వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే అదే యజ్ఞంలో పార్వతీ తండ్రి దక్షుడు శివుణ్ణి తూలనాడుతాడు. అది భరించలేక అమ్మవారు ఆ యజ్ఞం హోమంలోనే దుంకి కాలిపోయి చనిపోతుంది. అప్పుడు ఆ మహాశివుడు పైనుంచి వచ్చేసి అమ్మవారిని ఇట్లా పట్టుకొని పోయి చాలా కోపంగా ఉన్నప్పుడు విష్ణువు తన చక్రంతో అమ్మవారి అంటే ఆ కోపం అమ్మవారు మీద ఉన్నప్పుడు శివునికి నటరాజు కంటే ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు దేవతలందరూ చూడలేకపోయినప్పుడు అప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే అమ్మవారిని అయ్యవారి నుంచి వేరు చేయాలని చక్రం వదిలినప్పుడు అమ్మవారి శరీర భాగాలు 18 భాగాలుగా పడినవి. యాక్చువల్గా మనకు 108 అంటారు, కానీ ఇందులో 18 శక్తిపీఠాలను మనం అపురూపంగా కొలుస్తాము. తర్వాత మళ్ళీ అమ్మవారి పునర్జన్మెత్తుకొని పార్వతీ పరమేశ్వరం చేరుకుంటారు. అలా మనకు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో 2 ఉన్నాయి, కాశీ విశాలాక్ష్మి అండ్ ప్రయాగ మాధవేశ్వరి. సో అలా అన్నిట్లలో కూడా మనకు చాలా విశిష్టంగా అమ్మవారిని చూడాలనుకున్న 18, దాదాపు 12 రాష్ట్రాల్లో ఈ 18 శక్తిపీఠాలు. మరి రేపు కాశీ వెళ్తున్నారా సార్? మహాశివరాత్రి ప్రయత్నం చేస్తామంటే నేను ఇంతకుముందు కాశీ 3 సార్లు చూశాను, స్పర్శ దర్శనం కూడా చేశాను. సో కేదార్నాథ్ కూడా వెళ్ళానండి. ఓకే అండి, మీరేం చెప్తారండి? జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రం గద్వాల నుంచి మేము ఇక్కడికి కుంభమేళ స్నానానికి వచ్చాము. ఇక్కడ అనుకోకుండా ఇక్కడ శక్తిపీఠం ఉందని అంటే దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఎంతో రష్ ఉంటుంది అనుకొని వచ్చాము. ఇక్కడ చాలా మంచిగా దర్శనం జరిగింది. యోగి గారు చాలా అద్భుతంగా ఏర్పాట్లు కూడా చేశారు. చాలా సంతోషం అనిపించింది. జీవితం ధన్యమైంది అని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. మీరేం చెప్తారు? మీకు తెలుసా అసలు అలోపి దేవి 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠ ఆలయం అని? తెలిసే వచ్చాం. మరి ఎలా అనిపిస్తుంది? దర్శనం అంతా బాగుందా? మంచిగా ఉంది, బాగుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము బైక్ మీద R15 మీద ఇద్దరం వచ్చాము. 120,000 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేశాము. మా కుంభమేళ లాస్ట్ మూమెంట్లో వస్తామో కూడా ఐడియా లేదు, బట్ వచ్చాము, దర్శనం కూడా వేసుకున్నాము. అలాగే ఇక్కడ కూడా వచ్చాము. రైట్, అది సో వచ్చిన భక్తులందరూ కూడా అంటే మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించడమే మాకు అదృష్టం. అంటే 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన ఈ అలోపి మాత దర్శనం కూడా కలగడం అంతకంటే అదృష్టంగా భావిస్తున్నామని కూడా వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఎస్, ఇప్పుడు మనం వాలిని కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ఎవరైతే మహాకుంభమేళా 2025 కి వచ్చిన వాళ్ళు ఉన్నారో భక్తులు, వాళ్ళందరూ కూడా కొన్ని కిలోమీటర్స్ కొద్దీ నడవడం జరుగుతుంది. బికాజ్ బైకులు కానీ ఆటోలు కానీ ఏదైనా సరే, కార్స్ అయినా సరే కొన్ని కిలోమీటర్స్ అవతలే ఆపేస్తున్నారు. ఎందుకంటే
ఎందుకంటే ఇక్కడ అంతా భక్తులు నడిచేటప్పుడు బైక్లు ఇవన్నీ వస్తే ఇబ్బంది కాబట్టి. అందుకు చాలా మంది అంటే వచ్చిన మాక్సిమం భక్తులు కూడా ఎన్నో కిలోమీటర్స్ నడుస్తున్నారు కాబట్టి సో నడిచేటప్పుడు వాళ్ళ కాళ్ళకి చాలా నొప్పులు అనేవి రావడం సహజం. సో అలా నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఇలా ఒక వాలిని కేంద్రం ఇక్కడ ఉంది. సో వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛందంగా వాలిని ఇట్లా కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ మసాజ్ ఎక్విప్మెంట్స్ ని మనం చూస్తున్నాము. 3 మసాజ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో వీటిలో మన పాదాలను పెట్టి మనం ఇలా కూర్చుంటే కనుక అదే మసాజ్ చేస్తుంది. ఇక్కడ పవర్ బటన్ ఉంది. సో కొంచెం జూమ్ లో చూస్తే మనకు అర్థమవుతుంది. టో ఆర్క్ సోల్ ఇది. సో ఈ సోల్ కూడా చాలా కంఫర్టబుల్ గానే ఉంది, చాలా స్మూత్ గా అండ్ కంఫర్టబుల్ గా ఉంది. ఇక్కడ ఈ పవర్ బటన్ ని మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో సో అప్పుడు ఈ మసాజ్ రొటేట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆటో, కస్టమ్, మాన్యువల్ అంటే కొన్నిసార్లు మనం కొంతమందికి కొంచెం స్పీడ్ గా కొంచెం హార్డ్ గా చేయాలని అడుగుతూ ఉంటారు. కొంతమంది స్మూత్ గా నార్మల్ రేంజ్ నార్మల్ స్పీడ్ తో అడుగుతారు. సో అలా స్పీడ్ అండ్ డైరెక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ డైరెక్షన్ లో అంటే అప్వర్డ్ డైరెక్షన్ కావాలా, డౌన్వర్డ్ డైరెక్షన్ కావాలా, లేదంటే సెంట్రల్ లో కావాలా, ఇలా మొత్తం రొటేషన్ కి సంబంధించి మనం మాన్యువల్ గా అరేంజ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా అది వోలిని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఈ మసాజ్ చేయించుకొని కొంతలో కొంత రిలీఫ్ అయితే పొందుతున్నారు. అండ్ నాతో పాటు ఇద్దరు ఇక్కడ మసాజ్ చేయించుకుంటున్నారు. సో రిలీఫ్ పొందుతున్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాము. సో హౌ యూ ఆర్ ఫీలింగ్? बहुत अच्छा कंफर्टेबल है, रिलैक्स फील हो रहा है, पेन भी कम हो गया, बिल्कुल बहुत अच्छा है. సో మనం వాలిని టీమ్ తో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భయ్యా సేవా కబ్ సే కర్ రहे? 13 जनवरी से. हाँ, कैंप बराबर चालू है. हाँ, बोलनी कंपनी ने ये मसाजर, फूड मसाजर फ्री दिया है, उसमें डिस्काउंट दे रखा है. बोलनी लेने पे ये 5 मिनट का इसको दिया जाता है रिलैक्स थकावट के लिए. किसी को पैर में दर्द है, चल नहीं पा रहा है, तो उसको आराम मिलता है, रिलैक्स मिलता है. సో ఇది వాళ్ళ ప్రొడక్ట్ మార్కెటింగ్ లో భాగంగాను అలానే భక్తులకు కూడా ఉపయోగకరంగాను ఉంది. సో 2 విధాలుగా కూడా ఇది యూజ్ అవుతుంది. సో 5 నిమిషాల పాటు కూడా వాళ్ళు ఈ ఫెసిలిటీని ఇస్తూ ఉన్నారు, ఈ సేవ చేస్తూ ఉన్నారు. 5 మినిట్స్ ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యి భక్తులు వెళ్తున్నారు. జై త్రివేణి జై ప్రయాగ్ సేవా సమితి వారు నిర్వహిస్తున్న ఈ త్రివేణి సంగమం గంగా హారతిలో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా చూడని విధంగా కన్యలు హారతిస్తూ ఉన్నారు. సో వారితో మాట్లాడదాము. అసలు ఎన్నాళ్ళ నుంచి వాళ్ళు ఈ హారతి ఇవ్వటాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అండ్ ఎటువంటి వైబ్స్ ని వాళ్ళు ప్రతిరోజు కూడా పొందుతున్నారు, వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్. హలో. సో ఐ విల్ స్టార్ట్ విత్ యూ. ఓకే, ఫ్రమ్ హియర్ ఐ విల్ కమ్ టు एवरीवन. कहां से आया? मैं वैष्णवी. जय त्रिवेणी जय प्रयाग. मेरा नाम वैष्णवी केशरवानी है. मैं जय त्रिवेणी जय प्रयाग की बटुक कन्या हूँ. मैं यहाँ प्रयागराज से ही लोकल हूँ. लोकल जी. ओके. सो सिंस हाउ लॉन्ग यू बीन प्रैक्टिसिंग फॉर हारती? ये गंगा दशहरा महापर्व था, गंगा जी का अवतरण दिवस था. तो यहाँ के जो अध्यक्ष जी हैं प्रदीप पांडे जी, उन्होंने सोचा कि नारी सशक्तिकरण को आगे बढ़ाते हुए अगर कन्याओं से आरती कराई जाए, तो इसलिए हम लोगों को यहाँ पे आरती कराई गई और उसी से हम लोगों की शुरुआत हुई है. Yes, Vaishnavi, I will come to you again. And you, what's your name and you're from? जय त्रिवेणी जय प्रयाग. मैं आरती समिति की बटुक कन्या. मेरा नाम जयश्री केशरवानी है और मैं भी यहीं प्रयागराज से ही हूँ, लोकल. Okay. And how long you been practicing for Aarti? ये आरती जो आपने अभी दिव्य भव्य आरती आपने जो देखी, ये हम लोग गंगा दशहरा से कर रहे हैं. और यहाँ के जो अध्यक्ष जी हैं प्रदीप पांडे जी, उनका एक प्रयास था कि क्यों ना हम लोग कन्याओं से आरती कराई जाए. और उनका ये प्रयास, ये छोटा सा प्रयास, ये महाकुंभ में बड़ा और सफल होता दिखाई दिया है, जो कन्याओं की जो दिव्य आरती आपने देखी. Okay. And you are from, your name? जय त्रिवेणी जय प्रयाग. मेरा नाम नंदिनी पाठक है. मैं जय त्रिवेणी जय प्रयाग आरती समिति की बटुक कन्या हूँ और यहाँ पे हम सातों कन्याएं आरती करते हैं. So how long you been practicing Aarti? ये कन्याओं द्वारा आरती करने की शुरुआत तो गंगा दशहरा 15 मई 2024 से की गई और तब से लेके हर रविवार को हम लोग ने आरती किया. और इस पूरे महाकुंभ में हम लोग 1-1.5 महीने पूरे लगातार आरती किए हैं और सातों कन्याएं मिलकर आरती कर रही थी और बहुत ही अच्छा लगा ये महाकुंभ को एंजॉय करके. And you, your name and you're from? जय त्रिवेणी जय प्रयाग. माय नेम इज अनुष्का सिंह. So how long you been practicing? As same as them or? सेम. हम
सब सातों 15 मई से यहाँ आए और गंगा दशहरा का दिन था जब से हमने आरती करना शुरू किया है और लगातार ये कुंभ में हमने आरती किया है। कल लास्ट डे है तो थोड़ा लग रहा है कि जो योर फीलिंग समथिंग जैसे मिसिंग लगेगा, कुछ बंद हो जाएगा शाम को, मतलब जो रेगुलर आ रहे थे हम लोग तो एक कनेक्शन पहले से था और बढ़ गया था और आगे भी रहेगा। एंड यू, योर गुड नेम एंड योर फ्रॉम? जय त्रिवेणी जय प्रयाग। मेरा नाम श्रेयसी पांडे है, मैं यही प्रयागराज से हूँ। So how long you have been practicing? Same? Yeah. We all are practicing from June Ganga Dashera. Okay. So just share your experience, like everything. बहुत ही अच्छा लगता है यहाँ पे जब आप आरती उठाते हैं तो आपके अंदर एक अलग ही एनर्जी आ जाती है, एक अलग ही एंथुजियास्टिक वाली फीलिंग होती है कि आप कितना ज़्यादा पावरफुल हैं। जो आप रिप्रेजेंट कर रहे हैं विमेन एम्पावरमेंट को रिप्रेजेंट कर रहे हैं, अपने कल्चर को रिप्रेजेंट कर रहे हैं और यह पूरे ही इंडिया में ही नहीं, पूरे भारत में ही नहीं, पूरे विश्व में इसको आप एक मैसेज के थ्रू आप सबके पहुँचा रहे हैं, तो ये बहुत ही अच्छी बात है। Great. As she said, seriously, you are all representing our culture and tradition, right? So this is first time ever that Kanya giving Harati. Okay. So how you are feeling and your name, you are from? जय त्रिवेणी जय प्रयाग। मेरा नाम नयनश्री पाठक है, मैं यही प्रयागराज की ही हूँ और ये आरती करके हम लोगों को बहुत अच्छा लगता है क्योंकि आरती की शुरुआत कन्याओं से हुई है तो बहुत ही अच्छा लगता है। Okay. So this is your first giving Harati or previously you did? First time Harati? हाँ, कन्या जून ओनली? नहीं, गंगा दशहरा से आरती की शुरुआत हुई है तो सारी कन्याएं गंगा दशहरा से ही आरती कर रही हैं। Which temples you want to go and give Harati? Because there are many temples, right? सबसे पहले तो यहाँ पे ही करेंगे क्योंकि यहीं से शुरुआत हुई है। उसके बाद फिर हम चाहेंगे कि काशी विश्वनाथ में हमें मौका मिले क्योंकि देखिए कहा गया है कि जो कैलाश पर्वत पे हमारे भोले बाबा हैं, वहाँ केदारनाथ पे, वो वहाँ पे उनके चाहे 12 चक्कर लगा लीजिए लेकिन एक बार काशी विश्वनाथ का लगाइए तो वो एक ही होता है, एक ही हमें वो वरदान मिलता है। त्रिवेणी संगम में स्नान? हाँ, हमने 2-3 बार स्नान किया, कहाँ से लोग आगे कितनी बार स्टार्ट कर लिए, लेकिन मेरा ये तो हम नहीं स्नान करेंगे तो बाकी लोग क्या है। बहुत गिल्टी फील हो रहा है कि यार पूरा महाकुंभ समापन के 2 टाइम्स नहीं, और जितने नहान स्नान थे सब नहाए हैं। नॉट एवरी डे, जैसे नहान पे जब मौनी अमावस्या ये सब उन सब पे नहाया था, जैसे कल शिवरात्रि है तो कल भी। एंड यू? मौनी अमावस्या पे और एक मकर संक्रांति पे और फिर जब बसंत पंचमी आया था तब, और एक उसके पहले मौनी अमावस्या के पहले प्रदोष पड़ा था तो उस पे भी नहान किया था। एंड यू? सेम 2 टाइम्स, मौनी अमावस्या और कल। Yes. So finally, what you want to say to other girls about the devotional energy and prayers, everything? मेरा मतलब कि कहने का यही एक मत है कि जैसे कि हम 7 लड़कियां सनातन से जुड़ रहे हैं, वैसे ही हमें देखकर विश्व में और भी कन्याएं जैसे कि हर क्षेत्र में आगे बढ़ती हैं, पढ़ाई के क्षेत्र में, खेल कूद के माध्यम से, तो वो सनातन को भी जाने बहुत अच्छे से। जैसे कि दिल्ली में आप अभी देखें रेखा गुप्ता को, उसी तरह से महिलाओं को और आगे बढ़ाना चाहिए। एंड यू? ये तो संदेश ही जाता है, अगर सब जगह हो ही रहा है और यहाँ पे विशेष आरती के लिए हम कन्याओं को चुना गया तो इससे विशेष महत्व नहीं होगा ना। वेल सेड। मेरा तो बहुत ही अच्छा एक्सपीरियंस रहा इस आरती के साथ, तो मैं यही कामना करती हूँ कि बाकी क्षेत्र में भी जैसे लड़कियाँ आगे बढ़ रही हैं तो सनातन को भी लेके आगे बढ़े। बहुत अच्छे एक थॉट है इस आरती को रिप्रेजेंट करके कि कन्याओं से आरती कराई जा रही है, बाकी क्षेत्र में भी लड़कियाँ आगे बढ़े तो इसमें भी बढ़े और बाकी ज्यादा सनातन से जुड़े। Great. And you being inspiration for too many, right? So what's your thought on that? जैसे कि अब न्यू जनरेशन जो आ रही है हमारी यूथ है, उसको सनातन धर्म को और अच्छे से जानने का मौका मिल रहा है, चांस मिल रहा है, जो देखते थे वो करने का चांस मिल रहा है। संस्कृत यहाँ पे मंत्र उच्चारण हो रहे हैं, ये सब जानना, शंख बजाना, चवा चढ़ाना, आरती सीखना, ये सब इतना कुछ है अभी आपके सनातन धर्म में। और भी चीज़ें हैं, आप स्पोर्ट्स में हैं, लड़कियाँ जा रही हैं, तो आरती की फील्ड भी एक नई क्रिएट हो रही है हमारे द्वारा, तो यहाँ भी लड़कियाँ जुड़े और
लड़कियां एक पावर ही हैं, शक्ति हैं, शिव की शक्ति वही है, रूप है, तो हर जगह आगे रहे हैं। Okay. So finally one song from all of you we want. काल हरा कष्ट हरा दुख हरा दारिद्र हरा रोग हरा सर्व पाप हरो हरा हर हर महादेव भोले की फौज करेगी मौज बोल बोल डमरू वाले बाबा की जय। हर हर गंगे गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे సింధు కావేరి జలస్మిన్ సన్నిధి కురు ఈ మంత్రాన్ని జపిస్తూ త్రివేణి సంగమంలో కుంభమేళా నాడు ఈ మహా కుంభమేళా జరుగుతున్న 45 రోజుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే అంతటి పుణ్యఫలం కలుగుతుంది అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. అలాంటిది ఈ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం సమీపంలో గంగా హారతిని ప్రారంభించబోతున్నారు. గంగా యమున సరస్వతి నదీమ తల్లులు అధిష్టాన దేవతలుగా కొలువై ఉన్న ఈ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో ఆ నదీమ తల్లులకి ఎంతో పవిత్రమైన హారతిని ఇప్పుడు ప్రారంభిస్తారు. అయితే ఈ హారతిలో 7 కూడా కన్యలు హారతిని ఇస్తూ ఉన్నారు. సో మనం కూడా కనులారా ఆ గంగా హారతిని చూసి తరిద్దాం. వీక్షించారుగా అత్యద్భుతమైన గంగా హారతిని. ఎంతటి అనుభూతిని కలిగించింది అంటే మాటల్లో చెప్పలేము. పగలంతా కూడా కుంభమేళా స్నానాలతో అలరారిపోయిన ఈ ప్రాంగణం అంతా కూడా గంగా హారతితో అత్యద్భుతమైన దృశ్యాన్ని మనకి మిగులుస్తోంది. భక్తులందరూ కూడా పగలంతా పుణ్య స్నానాలు ఆచరించి పునీతులైతే సాయంత్రం కాగానే ఈ త్రివేణి సంగమం ఘాట్ కి చేరి ఇక్కడ గంగా హారతిని వీక్షించి సకల పాపాలు తొలగిపోవాలి అని ఆ గంగా యమున సరస్వతి నదీమ తల్లులని కోరుకుంటున్నారు. మరి ఇక్కడ అధిష్టాన దేవతలుగా కొలువై ఉన్న గంగా యమున సరస్వతి నదీమ తల్లుల ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ నమస్కారం.